ఏమీ చేతురా సామి ఏమీ చేతు అని నెత్తిలు పట్టుకొని పరిశాన్ అవుతుర్రు రైతులు కాంగ్రెస్ కు ఓటేసినోళ్ళంతా. మరి సర్కార్ మారినాక రైతులు పడుతున్న తిప్పలు ఒక్కటా రెండా? నీళ్ల కోసం, కరెంటు కోసం, ఆఖరికి యూరియా కోసం కూడా. చేతికొచ్చిన పంట ఏడి కాడికి ఎండిపోయి ఎంత అధ్వానమైందో చూడురి. ఎట్లుండే తెలంగాణ, ఎట్లయిపోయే తెలంగాణ అని అనాలనిపిస్తుంది ఇది చూసినాక. తెగులు వచ్చిపోయింది పాపం. ఒక రైతు లాస్ అయినాక ఏంది కౌలుట కట్టియాలి చెప్పండి మీరే. పుష్కలో దామోదరెడ్డి సార్ పెట్టండి సార్. నా పేరు మగ్దుం గురునర్వ, జిన్నపల్లి మండలం, నార్కల్ తాలూకా. నీళ్ళు లేవు, కాలు వస్తలేదు, కాలు బంద్ అయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఒక అంకిలే సార్ చూడండి. అయ్యో దేవుడా, ఏం ఘోరమయ్యా ఇది. పంట ఏడి కాడికి ఎండిపాయే కదా పాపం. ఆ రైతన్న గతేం కావాలి? నాగర్ కర్నూలు నియోజకవర్గం బిజినపల్లి మండలం గుడ్లనర్వ అనే ఊర్లే కేఎల్ఐ కాలువ నుంచి వచ్చే నీళ్లు రాక మొక్కజొన్న పంట మొత్తం ఏడి కాడికి ఎండిపోయింది. కష్టపడి వండించిన పంట చేతికొచ్చే ముందు నీళ్లు బంద్ అయ్యేసరికి కంకి కూడా పట్టకుండా అయిపాయే. జర మా బాధలు తీర్చురి సార్లు అని స్థానిక ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేష్ రెడ్డికి, ఎమ్మెల్సీ కూచుకుల్ల దామోదర్ రెడ్డికి మొరవెట్టుకున్నా పట్టించుకున్న పాప అనబోలేదట. ఇట్లయితే మేము బతికేది ఎట్లా అని గోసెల్ల పోస్తుర్రు అక్కడి రైతులంతా. మేమేమన్నా మిమ్ములను కాసులు, మనులు, రత్నాలు అడుగుతున్నామా? ఎప్పుడొచ్చే నీళ్లు మాకు ఇడువుర్రి, మా బతికేదో మేము బతుకుతాం. అంతేగాని గిట్లా మా పొట్ట మీద కొడితే మేమేం ఆధారం చూసుకొని బతకాలే? రేవంత్ సారు జర మీరైనా మా బాధ తీర్చుర్రయ్యా అని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇక ఇప్పుడు ఈ వీడియో ఫోన్లున్న ప్రతి ఒక్కళ్ళకి చేరి సర్కార్ను పొట్టాడుచుకుంటుర్రు. మళ్ళీ సర్కార్ అన్న జర గీళ్ళకి బతుకు తెరువు చూపిస్తే బాగుండు కదా అని మాట్లాడుకుంటుర్రంట అంతా.